ప్రభుత్వ హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ విశాఖ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు శివరామకృష్ణ ఆధ్వర్యంలో విశాఖ ఎల్ఐసి జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు నిరసన తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన మొదటి రోజు నుంచే రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలను పార్టీ పట్ల సానుభూతి కలిగిన వారిని పద్ధతి ప్రకారం లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడం జరిగింది. రాష్ట్రానికి పరిపాలన చేతకాక అసమర్థ పాలన కక్షపూరిత రాజకీయాలు పాల్పడుతూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క భావజాలం, టీడీపీ పార్టీ యొక్క భావజాలం వెనకబడిన వర్గాల వారికి మాత్రమే ఉంటే, దళితులుగా వెనకబడి ఉంటే మాత్రమే ధన ప్రవాహంతో రాజకీయాలు చేయగలుగుతాం. వెనకబడిన వర్గాల వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభ్యున్నతి సాధించి ప్రగతి పథంలో పయనిస్తే రాజకీయాలు చేయలేమనే దుర్మార్గ భావజాలంతో అంబేద్కర్ రాజ్యాంగం హత్య రాజకీయాల్ని ఖండిస్తూ వెనకబడిన వర్గాల వారి తరఫున, దళితుల తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. మీకు చేతనైతే ఏ విధంగా ఎన్నికలకు ముందు దళితులకు మీరు మేలు చేస్తామని హామీలు ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 38 పథకాల ద్వారా మాదిగా రెల్లి కులస్తులకి 70,000 కోట్ల రూపాయలు మేలు చేయడం జరిగింది. ఆ విధంగా మీకు చేతనైతే మీరు మేలు చేసి దళితుల నుంచి మీరు తిరగబడాల్సిన ఆవశ్యకత ఏర్పాటైంది. లేదంటే ఇదే విధంగా ఈ నిరసన పాలనలో మళ్ళీ వెనకబాటుతనాన్ని గురి చేసే విధంగా ఈ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి దళిత సోదరులందరూ కూడా మేల్కొని ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి మీకు మీ హక్కుల్ని, మీ నిధుల్ని కాపాడుకోవాలని, అందులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము తూచా తప్పకుండా మేము 100% కూడా ఈ వర్గాల వారికి అండగా నిలబడతామని ఈ సందర్భంగా